తెలంగాణ రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీసీలకు న్యాయం చేయాలనే సత్సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇందులో ప్రధాన అడ్డంకిగా మారిన పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A, మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 29లను సవరిస్తూ ప్రభుత్వం 2 కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు, అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని కలిసి రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని మూడాఫ్ హౌస్ పరిగణలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ గారిని కోరారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నాయకులు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ పోరాటం కేవలం బీసీల కోసమే కాదు, ప్రజాస్వామ్యం కోసం, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం జరుగుతున్న ఒక సమిష్టి ప్రయత్నం. ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల కోసం ఒక్క ముందడుగు వేయలేదు. అసలు బీసీ వర్గాల అభ్యున్నతి ఆ పార్టీ ఎజెండాలోనే లేదు. ఇక బీజేపీ మాటల్లో బీసీలకు మద్దతు పలికిన చర్యల్లో మాత్రం పూర్తిగా వెనకడి వేసింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ బీసీ సమాజపు భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నాయి. ఇది కేవలం రిజర్వేషన్ల పోరాటం మాత్రమే కాదు, వెనుకబడిన వర్గాల గౌరవం కోసం, సమానత్వం కోసం జరుగుతున్న చారిత్రాత్మక ప్రయత్నం.